నూతన సంవత్సరములో మనకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మనము ధ్యానం చేసుకోబోయే అంశం ఏంటంటే, ఇప్పటి రోజులు ఎలా ఉన్నాయో తెలుసా అనే విషయం మీద మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఇప్పటి రోజులు ఎలా ఉన్నాయో తెలుసా అనే విషయాల్ని మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఈ దినాలు మనం గమనించినట్లయితే మనుషులు తమ ఇష్టానుసారంగా జీవించే రోజులుగా కనపడుతున్నాయి. దేవునికి భయపడని దినాలుగా మనకు కనపడుతూ ఉన్నాయి. ఎవరు కూడా ఏది మంచిదో దాన్ని చేయకుండా చెడు దాని వైపు ఎక్కువగా ఆకర్షించబడే దినాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఏ మనిషి చూసినా కూడా పాడైపోయిన జీవితము కొరకు, పతనం చేసుకునే ఆశల కొరకు పరుగులెడుతున్నాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని మాత్రము ఎవరు కూడా అర్థం చేసుకోవట్లా. అలాంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుంచి నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, ఒక వ్యక్తిగా మనం ఉండాలి. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే, ఆ ప్రపంచం అంతటి మనుషుల్లో మనం ఎలా ఉండాలంటే ఒక ప్రత్యేకమైన వారిగా ఉండాలి. దేవుని యొక్క కనుదృష్టి చూసిన తర్వాత లోకమంతా ఒక దారిలో వెళ్తూ ఉంటే, మనందరము కూడా ఒక ప్రత్యేకమైన దారిలో దేవుడు చూస్తున్నట్లు మనము కనపడాలి. దేవుడు అలా ఆశపడుతున్నాడు. ఈ చివరి దినాల్లో ఏం జరుగుతున్నాయో మనం తెలుసుకుందాం. దాని కొరకై నేను పాత నిబంధనలో ఒక అద్భుతమైన ఒక కుటుంబాన్ని, ఆ యజమానుని జ్ఞాపకం చేసి ఈ తరములో జరుగుతున్న విషయాలన్నిటినీ కూడా కొంచెము పొంతపరిచి తెలియపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కనుక దాని కొరకు ఈరోజు మనము పరిశుద్ధమైన లేఖన భాగములో నుంచి భక్తుడైన మోషే చేత రాయబడిన మొదటి 5 పుస్తకాల్లో ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. అందులో శ్రేష్టమైన విషయాలు మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చాలు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి రోజులు ఎలా ఉన్నాయో మనం ఒకసారి గమనించినట్లయితే, ఆదికాండములో మనం గమనించినట్లయితే దేవుడు ఆదామును సృష్టించి, అలాగనే అతని యొక్క ప్రక్కటెముకలో నుంచి దేవుడు అవ్వను సృష్టించి, వారిద్దరూ దేవుని దయందును ఆశీర్వదించబడాలని, అభివృద్ధి పొందాలని, వారు భూమిని నిండించి ఆశీర్వదించబడాలని దేవుడు ఏం చేశాడంటే వారిని దీవించాడు. అయితే వారు చేసిన చిన్న అవిధేయత వలన వారితో పాటు వారి తరములు కూడా ఏం చేయబడుతున్నాయి అంటే అదే శాపాన్ని అనుభవిస్తూ ఉన్నాయి. అదే పాపము, అదే తిరుగుబాటు మన పూర్వీకుడైన ఆదాము నుంచి మనం ఏం చేస్తున్నామంటే పొందుకుంటూనే వస్తున్నాం. ఆ అవిధేయత అనేది మనలో ఉంది. దాన్నే మనం గమనించినట్లయితే ఇంప్యుటేషన్ ఆఫ్ సిన్ అంటారు. ఆ పాపపు స్వభావము మనలో ఉంది. కనుకనే మనము మంచి చేయాలనుకున్నా కూడా ఏం చేస్తామంటే చెడునే ఎక్కువ చేస్తాం. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు కొబ్బరి కాయలు కాస్తుంది కాబట్టి అది ఏ చెట్టు అయింది? కొబ్బరి చెట్టు అయింది. మనము పాపానికి ఎక్కువగా దాసులం అయిపోతున్నామంటే దానికి కారణం ఏంటంటే మనలో ఏ స్వభావం ఉందని? పాపపు స్వభావం ఉందని. అలా ఆదాము నుంచి వస్తూ 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 మనం గమనించినట్లయితే ఇప్పుడు నోవాహు దినముల్లోనికి మనం వచ్చాం. 6వ అధ్యాయాన్ని, 7వ అధ్యాయాన్ని, 8వ అధ్యాయాన్ని గమనించినట్లయితే ఎక్స్క్లూజివ్లీ మోసెస్ రోట్ అబౌట్ నోవాను గురించి చాలా అద్భుతంగా రాశాడు. అతని యొక్క జీవితాన్ని గురించి అద్భుతకరంగా రాశాడు. తన దినాల్లో ఏం జరుగుతున్నాయి, ఎలా మనుషులు జీవిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని చాలా అద్భుతంగా రాశాడు. ఇంకా మనం గమనించినట్లయితే
ఆదాము మొదలుకొని మనం గమనించినట్లయితే నోవాహు కాలము దాకా 1656 సంవత్సరాలు గడిచినాయి. ఎన్ని సంవత్సరాలు? 1656 సంవత్సరాలు కలిసినాయి. 1656 ఇయర్స్. ఎక్కడి నుంచి? ఆదాము మొదలుకొని ఇతని కాలం వరకు ఇలా ఇన్ని సంవత్సరాలు జరిగినాయి. అయితే సృష్టి ప్రారంభములోనే దేవుడు మొట్టమొదటిగా సృజించిన మనుషుల్లో నుంచి సంతానము ఆశీర్వదించబడుతూ దీవించబడుతూ అత్యధికముగా వచ్చిన ఆ తొలి దినాల్లోనే దేవుడు భూమి మీద తాను మనుషులను ఎందుకు చేశాను అని చెప్పేసి వారి పనులను బట్టి సంతాప పడవలసిన గడియలు, ఆ దినాలు దేవుడు ఏం చేస్తున్నాడంటే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు గడవల, కానీ ఆ తొలి దినాల్లోనే 1656 సంవత్సరాల్లోనే నోవాహు కాలములోనికి వచ్చేసరికి దేవుడంట ఆకాశము నుండి కనుదృష్టితో ప్రపంచం మొత్తములో మనుషులందరినీ కూడా గమనిస్తూ ఉన్నప్పుడు నోవాహు దినములలో ప్రజలు ఎలా జీవిస్తున్నారో ఆ విషయాన్ని దేవుడు అద్భుతంగా ఇక్కడ రాస్తూ ఏమంటున్నాడంటే, ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పాల్సినవి ఉన్నాయి, ఆ విషయాలు నేను చెప్పి ముందుకెళ్తాను. 5వ వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయములో ఒక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా ఏం చేశాడంట? చూచాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు నరులు అలా చెడుతనములోనికి వెళ్ళిపోయారంటే, 6వ అధ్యాయం ప్రారంభంలోనే మనల్ని ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోనికి నడిపించే కొన్ని వచనాలు ఉన్నాయి. ఒకసారి 6వ అధ్యాయము 1వ వచనాన్ని గమనించినట్లయితే, నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమ మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొని, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమమ విషయములో నరమాతృలై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ 2 ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ గ్రంథకర్త వాడాడు. మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా నరుల యొక్క కుమారులు అనే పదాన్ని వాడాడు. రెండోది గమనించినట్లయితే దేవుని కుమారులు అనే పదాన్ని వాడాడు. మామూలుగా మనం గమనించినట్లయితే యోబు గ్రంథములో నరులు కుమారులు అని అంటే దేవదూతలు అని చెప్పేసి పిలువబడుతూ ఉన్నారు. అయితే దీన్ని వివరంగా అర్థం చేసుకోవటానికి చాలామంది స్కాలర్స్ ఏం చేశారంటే అనేకమైన విషయాలు పరిశీలించి తెలుసుకున్నారు. అయితే దేవదూతలేంటి, దేవుని కుమారులేంటి, వీళ్ళు ఇక్కడ నరుల యొక్క కుమార్తెలను వివాహం చేసుకోవటం ఏంటి అనే విషయాన్ని వారు క్షుణ్ణంగా ఆలోచన చేసి వారు 2 విధాలుగా ఈ మాటల్ని వివరించడానికి ప్రయత్నించారు. అందుట్లో నేను గమనించినట్లయితే మొట్టమొదటి వివరణ ఏ విధంగా వారు వివరించారు, అసలు నరుల కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు, అలాగే దేవుని యొక్క కుమారులు ఎవరు అనే విషయాన్ని ఇందులో చాలామంది బోధకులు కానీ 2 విధాలుగా ఏం చేస్తున్నారంటే వివరణ ఇస్తూ ఉన్నారు. అయితే నేను ఆ 2 వివరణలను నేను మీ ముందు పెట్టి అందులో నేను ఏ విషయాన్ని నేను పాటిస్తాను, నేను బోధిస్తాననే విషయాన్ని తెలియపరుస్తాను. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క కుమారులు అని అంటే మొట్టమొదటిగా గమనించినట్లయితే అక్కడ దేవుడు ఆదామును ప్రేమించి మొట్టమొదటిగా కయ్యోను ఏబేలుని ఇచ్చాడు. ఆ తర్వాత గమనించినట్లయితే షేతును కూడా దేవుడు ఏం చేశాడంటే 3వ కుమారునిగా పేరు రాసి మరి ఇచ్చాడు. ఆ తదుపరి ఆదామునకు అనేక మంది కుమారులు కుమార్తెలు కూడా జన్మించారు. అయితే చాలామంది చెప్పేది ఏంటనంటే ఇక్కడ కయ్యోను సంతానములో నుంచి వచ్చిన వారందరూ కూడా నరుల యొక్క కుమార్తెలు అని చాలామంది ఏం చేస్తున్నారంటే చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ గమనించినట్లయితే షేతు వంశములో నుంచి వచ్చిన వారందరూ కూడా దేవుని యొక్క కుమారులు అని చెప్పేసి వాళ్ళు చెప్పి ఇప్పుడు దేవుని కుమారులు ఏం చేశారంటే నరుల కుమార్తెలు చక్కని వారని చెప్పేసి వివాహం చేసుకోవటానికి ప్రయత్నించారని ఒకరు ఈ విధంగా ఏం చేశారంటే
అలా వర్ణిస్తూ ఉన్నారు. అలా ఇంటర్ప్రిటేషన్ అంటారు దాన్ని అలా వివరిస్తున్నారు. ఇది మనం గమనించినట్లయితే సాధారణంగా ప్రతి క్రైస్తవులు కూడా ఇలాగా వర్ణిస్తారు, అంటే ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే జూయిష్ ఇంటర్ప్రిటేషన్ అంటే యూదుల యొక్క వాడుకను బట్టి వాళ్ళు ఎలా చెప్తారని అంటే దేవుని కుమారులు అని అంటే దేవదూతలనియు, అలాగే మనం గమనించినట్లయితే ఇక్కడ నరుల కుమార్తెలనంటే కయ్యోను సంతానపు వారని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అంటే దేవదూతలు మనుషుని యొక్క నరుని యొక్క కుమార్తెలతో పాపం చేశారని ఈ రెండు ఏం చేస్తున్నారంటే ఈ ఒక వచనములో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే నేను ఈ యొక్క అధ్యాయాన్ని చదివి అనేక పుస్తకాలు చదివి తెలుసుకుంది ఏంటంటే మొట్టమొదటి విషయమే చాలా నమ్మశక్యంగా ఉంది. ఎందుకంటే దేవదూతలు వివాహాన్ని చేసుకోలేవు, దేవదూతలు పెళ్లి చేసుకోలేవు. కనుక ఇక్కడ చాలామంది స్కాలర్స్ దేనికి మొట్టమొదటి వివరణకి మొక్కు చూపిస్తున్నారంటే దేవుడు ఎవరినైతే షేతు సంతానానికి ఇచ్చారో వారేమో దేవుని యొక్క కుమారులని, అలాగే కయ్యోను సంతానములో నుంచి శపితమైన రాజ్యములో నుంచి వచ్చిన వారని చెప్పేసి వారిని నరుల యొక్క కుమార్తెలు అని చెప్పేసి తెలియపరిచి వారు ఏం చేశారంటే వివాహం చేసుకున్నట్లుగా నమ్ముతా ఉన్నారు. కనుక నేను కూడా ఇదే నమ్ముతున్నాను, ఇదే బోధిస్తూ ఉన్నాను. ఇంకా మనం గమనించినట్లయితే జరిగిన విషయాన్ని మనం ఒకసారి గమనిద్దాం. 3వ వచనములో 4వ వచనాన్ని చదువుదాం. ఆ దినములలో నెఫీలును వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఇలా మాట్లాడుతూ భూమి అంతా కూడా చెడుతనంతో నిండిపోయింది అనే విషయాన్ని మాట్లాడుతూ దేవుడంట నోవాహు దినములలో ఆ భయంకరమైన మనుషులు చెడుతనముతో నిండుకొని ఉంటే దేవుడు కన్ను దృష్టితో నరులందరినీ కూడా పరిశీలన చేస్తూ ఉంటూ ఏమంటున్నాడంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా ఏం చేశాడంట, చూశాడంట. చూడండి, నరుల యొక్క హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు చూస్తూ ఏమంటున్నాడంటే నరులందరూ కూడా చెడిపోయారు. దేవుడు కనుదృష్టితో లోకాన్ని చూసిన తర్వాత నరులందరూ కూడా చెడుతనముతో భూమి మీద వారు అలాగేం చేస్తున్నారంటే జీవిస్తున్నారు. అయితే వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు కూడా ఏమైపోయిందంట, ఎల్లప్పుడూ కేవలము చెడ్డదే. అంటే వారి ఆలోచన అంతా కూడా దేవుని మీద ఆలోచన కాదు, వారి ఆలోచన అంతా దైవిక సంబంధమైన ఆలోచనలు కాదు, వారి ఆలోచన అంతా వారి మనస్సాక్షిని బట్టి దేవుణ్ణి వెంబడించడం కాదు. వారి యొక్క పూర్వీకులు దేవుని యందు నమ్మిక ఉంచారు, కానీ వీళ్ళు అలా ఉండకుండా వారందరూ కూడా ఎలా ఉన్నారంటే చెడుతనముతో నిండుకొని ఉన్నారు. మనలో కూడా గమనించినట్లయితే ఈ చెడుతనం అనేది ఏలుబడి చేస్తూ ఉంది. అవునా? చెడిపోయారు, చెడుతనముతో నిండిపోయారు. మంచి అనేది ఈ ప్రపంచం మీద దేవుడు చూసినప్పుడు ఎవరిలో కూడా కనపట్లేదంట. అలాంటి నరులుగా జీవిస్తూ ఉన్నారు. వారి హృదయము యొక్క తలంపులలోని ఆలోచనలు ఊహలన్నీ ఏమైపోయినాయి అంట, ఎల్లప్పుడూ కేవలము చెడ్డవంట. దేవునికి మన ఊహలు కూడా తెలుసంట, హృదయములో ఉన్న ఆలోచనలన్నీ కూడా తెలుసంట. అవన్నీ కేవలం ఏమైపోయినాయి అంటో తెలుసా, చెడ్డవైపోయి ఉన్నాయి. అంటే మనం గమనించినట్లయితే ఇర్మియా భక్తుడు అంటాడు మనుషుని యొక్క హృదయము ఎలాంటిదో తెలుసా, లోతైన గుంట అంట. అవునా? నరుల యొక్క హృదయము చెడుతనముతో నిండుకొని ఉన్నదని మాట్లాడుతున్నాడు. దేవుడు వారి హృదయాల్ని చూశాడు, వారి హృదయములో వారికి వస్తున్న ఊహలు, చెడు ఊహలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. దేవుని భయము లేకుండా జీవిస్తున్నారు, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడు వారి హృదయాలని వారి ఊహలన్నీ కూడా ఏమైపోయినాయి అంట, చెడిపోయినాయి. ఈ దినాల్లో మనం గమనించినట్లయితే ఎవరు కూడా మంచి ఆలోచనలు ఆలోచించేవారు లేరు, ఎవరు కూడా మంచి తలంపులతో ఉండేవారు ఎవరు లేరు, ఎవరు కూడా తమ యొక్క ప్రవర్తనలో చెడిపోయిన వారిగా ఉన్నారు. వారి హృదయంలో ఊహంతా కూడా ఏమైపోయిందంట, వారి ఊహాగానం కూడా ఏమైపోయింది, చెడిపోయింది.
ఆలోచనలు కూడా చెడిపోయినాయి, తలంపులు కూడా చెడిపోయినాయి. ఎవరు చూస్తున్నప్పుడు? దేవుడే నరులను పరిశీలన చేస్తున్నప్పుడు. ఎప్పుడు? 1656 సంవత్సరాలు ఆదాము నుంచి జరిగితే దేవుడు ఆ తొలి దినాల్లోనే మనుషుల్ని చూసినప్పుడు వారి చెడుతనమును బట్టి సంతాపపడ్డాడంట. ఎందుకు నేను వీళ్ళని చేశానని సంతాపము నొందుతున్నాడు, బాధపడుతున్నాడు వారి పనులను బట్టి. మన పనులు దేవుణ్ణి బాధ పెడుతున్నాయి. ఒకసారి ఆలోచించేయండి. మన హృదయం యొక్క ఆలోచనలు దేవుణ్ణి బాధ పెడుతున్నాయి. మన ఊహలన్నీ కూడా చెడిపోతా ఉన్నాయి. దానికి కారణం గమనించినట్లయితే దేవుని గురించిన ఆలోచన ఎవ్వరికి కూడా లేదు. ఒకసారి మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి గమనించి 17వ అధ్యాయాన్ని 9వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. ఎలాంటిదంట? దేవుడు హృదయాన్ని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు. 17వ అధ్యాయము 9వ వచనములో గమనించినట్లయితే ఏమంటాడో తెలుసా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడును కూడా లేడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనదంట, మనల్ని మోసం చేస్తుందంట ఈ హృదయము. అలాగే గమనించినట్లయితే ఏమంటున్నాడో గమనించినట్లయితే అది ఘోరమైన వ్యాధి కలిగినది, ఇంకా దాన్ని గ్రహింపు వాడు ఎవ్వడును కూడా లేడు. యేసు ప్రభు వారు అంటాడు, బయట నుంచి లోపలికి వెళ్ళే ఎవరిని కూడా అపవిత్రపరచో, కానీ తన హృదయము మోసకరమైనది, అందులో నుంచి బయటకు వచ్చేది మనుషుని ఏం చేస్తుంది అంటున్నాడు? పాడు చేస్తున్నాడు. ఒక ఊహ ఒక క్రియను జరిగించడానికి ప్రేరేపించింది, ఆ క్రియ పనులు జరిగించడానికి ప్రేరేపించింది. అప్పుడు మానవుడు పాపములో ఏం చేస్తాడో తెలుసా? పడతాడు. ఇలాగ ప్రపంచం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా ఈ దినాల్లో గమనించినట్లయితే చెడుతనముతో నిండుకొని ఉన్నది. మనిషి మంచి కంటేను దేవుని కంటేను చెడును ఎక్కువగా ఏం చేస్తున్నాడు? ఆకర్షిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఊహలు చెడిపోతున్నాయి, ఊహలు పాడు చేసే పనులు ఎన్నో జరుగుతున్నాయి సినిమాల్లో. ఊహల్ని పాడు చేసే మాటలు ఎన్నో ఉన్నాయి, ఊహల్ని పాడు చేసే కథలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయో తెలుసా? ఊహలన్నిటిని కూడా పాడు చేస్తున్నాయి. దేవుడు అంటున్నాడు, నీ హృదయం జాగ్రత్త, నీ ఊహలు జాగ్రత్త, నీ ఆలోచనలు జాగ్రత్త. ఇలాగ భూమి మీద నిండిపోయి చెడుతనము ప్రజలందరూ కూడా నిండిపోతూ ఉంటే, దేవుడు కనుదృష్టితో చూస్తూ ఉంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి కనపడ్డాడు దేవునికి. హల్లెలూయా! ఒక ప్రత్యేకమైన వ్యక్తి కనపడ్డాడు. వారందరి మధ్యలో ఆ చెడుతనముగా నివసిస్తున్న ప్రజల్లో దేవుడు ఒక వ్యక్తిని చూస్తూ ఉంటే ఈస్ యాక్టింగ్ డిఫరెంట్లీ. అందరిలాగా చేయట్లేదు కానీ ఒక ప్రత్యేకముగా పనులు చేస్తూ ఉన్నాడు. అలాగే అతని యొక్క జీవన విధానం కూడా ప్రత్యేకంగా ఉంది. అలాగే తన యొక్క ప్రవర్తన కూడా ఆ ప్రజలందరిలాగా ఉండకుండా ఒక భిన్నమైన ప్రవర్తన దేవుడు ఏం చేశాడో తెలుసా? అంతమంది ప్రజలలో దేవుడు ఒక వ్యక్తిని కనుగొన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమును కూడా దినములు చెడ్డవి, ఇలాంటి చెడు దినాల్లో జీవిస్తూ ఉన్నాం. దేవుడు చూస్తూ ఉన్నాడు. నీవు నేను కూడా ఎలా ఉండాలంటే ఈ ప్రత్యేకమైన దినాల్లో, ఈ చెడు దినాల్లో దేవుడు కనుదృష్టితో చూసిన తర్వాత ఒక వ్యక్తి ప్రత్యేకంగా ప్రవర్తిస్తున్నాడు, ఒక వ్యక్తి ప్రత్యేకంగా తన జీవితాన్ని క్రమంగా నడిపించుకుంటున్నాడు. తన ప్రవర్తన అంతా కూడా వేరే విధంగా ఉంది, అందరిలాగా లేదని చెప్పేసి దేవుడు కనుదృష్టితో చూసిన తర్వాత దేవుని కనుదృష్టిలో ఎవరు పడ్డారో తెలుసా? నోవాహు పడ్డాడు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపడతాం. హల్లెలూయా! అలాంటి సమాజంలో ఏం చేశాడో తెలుసా? ఒక వ్యక్తి మాత్రమే దేవుని మీద ఏముంచాడో తెలుసా? విశ్వాసం ఉంచాడు. అందరిలాగా ఉండలా. హీ యాక్టెడ్ డిఫరెంట్లీ. హిస్ లైఫ్ స్టైల్ వాజ్ డిఫరెంట్. అతని ప్రవర్తన కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? నరుల హృదయము చెడుతనముతో నిండిపోయి ఊహలన్నీ చెడిపోతూ ఉంటే నోవాహు ఒక్కడే ఎలాగైతే ప్రత్యేకంగా ఉన్నాడో, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడో, నీవు కూడా ఈ యొక్క లోకములో, చెడు లోకములో ఊహలన్నీ పాడైపోతున్న దినాల్లో దేవుడు కూడా ఎలాంటి కుటుంబాల కోసం, ఎలాంటి వ్యక్తుల కోసం ఎదురు చూస్తున్నాడో తెలుసా? నోవాహు లాంటి కుటుంబాల కోసం ఎదురు చూస్తున్నాడు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపడతాం. హల్లెలూయా! దేవుడు చూసినప్పుడు నరులందరూ కూడా చెడిపోయి ఉంటే ఆ చెడులో కలిగిన మనుషుల్లో దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని చూశాడు. హల్లెలూయా! తన ఆత్మీయ జీవితాన్ని చూశాడు, తన ప్రవర్తనని చూశాడు, తన గురించి ఏం చేశాడో తెలుసా? సాక్ష్యం ఇచ్చాడు. ఒకసారి మనం గమనించినట్లయితే తాను గురించి దినాలు ఈ రోజుల్లో ఎలా ఉన్నాయో తెలుసా?
ఇలా చెడుతనముతో నిండిపోయి ఉన్నాయి. దొంగతనాలు, మానభంగాలు, హత్యలు, అవునా, డిస్కోలు, పార్టీలు, త్రాగటము, గొడవలు, ఏంటి అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి లోకములో. ఎక్కడ చూసినా కూడా చెడుతనమే ఏలుబడి చేస్తుంది. ఏ మానవుడిని కూడా మంచి ఆలోచనలు లేవు, ఏ ఊహ కూడా మంచి ఆలోచనలుగా లేవు. అన్ని పాడు చేసే ఆలోచనలే, పతనం చేసే ఆలోచనలే, దుర్మార్గపు ఆలోచనలే అన్నీ కూడా హృదయంలో నిండుకొని ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి మాత్రము దేవుని యందు భయం కలిగి ప్రత్యేకంగా ఉన్నాడు. దేవుడు ఈరోజు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? బీ లైక్ ఏ నోవా ఇన్ దిస్ వికెడ్ డేస్. ఇలాంటి చెడు దినాల్లో నోవాహు వలె నువ్వు ఒక్కడివే ఉంటే నువ్వు కూడా, నీ కుటుంబం కూడా రక్షించబడుతుంది. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. నోవాకు భయం ఏంటో తెలుసా? దేవుడు చూస్తున్నాడని భయం. నోవాకి భయం ఏంటో తెలుసా? దేవుని కనుదృష్టిలో నేనున్నానని. దేవుని యొక్క ప్రజలలో ఎవరు అంత నీతిమంతులుగా ఉన్నాడంటే నోవా తన జీవితాన్ని కాపాడుకున్నాడు. ఈ చెడు దినాల్లో మనమున్నాం, మన జీవితాన్ని కూడా మనం కాపాడుకుంటే ఆ రక్షణ ఓడలో మనం కూడా ప్రయాణించి దేవుని రాజ్యానికి చేర్చుకుంటాం. లేదంటే మనం ఈ మధ్యలోనే జల ప్రళయములో మనం ఏం చేస్తామో తెలుసా? ఆగిపోతాం. అయితే ఇలాంటి దినాల్లో, ఇప్పటి రోజుల్లో నోవాహు వలె మనం ఉండాలి. నోవాహు చేసిన పని ఏంటో మనం గమనించినట్లయితే, దేవుడు చూసినప్పుడు నోవాహును గురించి ఎలాంటి అద్భుతమైన సాక్ష్యాన్ని ఇచ్చాడో ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యా, దేవుడు అంటున్నాడు నోవాహుతో మాట్లాడి, నోవా, నీవున్నావు, నీ కుటుంబం ఉంది, నీ పిల్లలు ఉన్నారు, అలాగే నీ తరము వారు ఉన్నారు. నీ తరాన్ని చూశాను, నీ పూర్వీకుల తరాన్ని చూశాను, నీ తరాన్ని కూడా నేను గమనిస్తూ ఉన్నాను. ఇన్ని తరాలు గమనించిన తర్వాత నీ తరములో నివసించిన ప్రజల్లో ఎవరు కూడా మంచివారు లేరు. వారి హృదయాలు పాడైపోయినాయి, వారి ఊహలు పాడైపోయినాయి. కానీ నేను చూసిన తర్వాత నా దృష్టిలో ఇక్కడ ఉన్న ఈ జనసమూహములో నీ తరములో నీవే ఎలా ఉన్నావో తెలుసా? నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూచి తిని. చప్పలు కొట్టి దేవుని నామని మహింపరుద్దాం. హల్లెలూయా. నోవాకి తన ప్రజలతో పని లేదు, నోవాకి తన తరం వారితో పని లేదు. ఒక్కడే లోకమంతా ఒక వైపు వెళ్ళిపోతా ఉంటే, లోకమంతా తన ఇష్టానుసారంగా చెడుతనములో మునిగిపోతా ఉంటే, ఒక్కడే ఏం చేశాడో తెలుసా? దేవుని కొరకు తన జీవితాన్ని కాపాడుకున్నాడు. దేవుని దృష్టిలో నీతిమంతుడిగా పిలువబడ్డాడు. హల్లెలూయా. ఎలా నిలబడ్డాడంట? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఎలాగైతే నోవాకు దినములలో తరాలున్నాయో, ఈ దినాల్లో గమనించినట్లయితే మనకు కూడా తరాలున్నాయి. ఈ తరాల్లో మనం నివసిస్తున్నాం. వీఆర్ లివింగ్ ఇన్ 2025 అనే జనరేషన్ని ఆల్ఫా జనరేషన్ అంటారు దీన్ని. అయితే ఈ తరములో దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ప్రతి ఒక్కరి జీవితములో దేవుని దృష్టిలో, ఈ లోకములో ఉన్న తరములలో నీవే నీతిమంతుడిగా ఉండాలి దేవుని కనుదృష్టికి. హల్లెలూయా. దేవుడు అలా ఆశపడుతున్నాడు. అందుకే ఏమంటున్నాడు గమనించినట్లయితే, అయ్యా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉన్నావు. మరి నువ్వు ఉంటావా ఈ తరములలో? ఈ తరములు ఎలా ఉన్నాయంటే అలాగే ఉన్నాయి. ఎలా ఉన్నాయో చెప్పమంటారా? ఈ తరములు దేవుణ్ణి లెక్క చేయని తరాలు, దేవుని కనుదృష్టిలో పాడైపోయిన తరాలు, వారి ఇష్టానుసారంగా జీవించే తరాలు. ఆ తరాల గురించి యేసు ప్రభు వారు అంటారు. ఒకసారి నాతో కలిసి మత్తయి శుభవార్త 24వ అధ్యాయం వైపు మనం తీద్దాం. వారి తరముల గురించి దేవుడు మాట్లాడుతూ 24వ అధ్యాయము 37వ వచనాన్ని చూద్దాం. ఎలా ఉన్నాయో చూడండి. నోవాహు దినములు ఎలా ఉన్నాయంట? నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే నుండును. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. దేవుడు అంటున్నాడు, మీరు నోవాహు దినాలు జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రవక్త, మీ మోషే చేత రాయబడిన ఈ ధర్మశాస్త్ర గ్రంథాల్లో యేసు ప్రభు వారు అక్కడ నివసిస్తున్న ప్రజలతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నోవాహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుడు రాకడగా అలాగే ఉండునని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. అవునా?
మనిషి కుమారుడు రాబోతూ ఉన్నాడు. నోవాహు దినములలో అతని తరములో ఎవ్వరు కూడా మంచివారు లేరు, అందరూ చెడుతనముతో ఉన్నారు. ఆ తరములో అతడొక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. ఎలాగైతే జలప్రలయం వచ్చిందో, నోవా కుటుంబం రక్షించబడిందో, ఇప్పుడు మనిషి కుమారుడి యొక్క రాకడ సమయంలో అదే దినాలు మరలా రాబోతూ ఉన్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అలాంటి ప్రజలే ఇప్పుడు కూడా ఉండబోతున్నారన్నారు. అలాంటి ప్రవర్తనతోనే జీవిస్తారంటున్నాడు. వాడి చెడుతనంతో ఉన్నారు, ఇక్కడ కూడా చెడుతనంతో ఉంటారు. అక్కడ ఊహలు పాడైపోయినాయి, ఇక్కడ ఊహలు పాడైపోతాయి. వారి జీవితాలు దేవుని వైపు తిప్పుకోలేదు, ఇక్కడ కూడా మీరు తిప్పుకోరు. అందుకే వారితో ఏమంటున్నాడంటే తెలుసా, 38వ వచనములో, జల ప్రళయమునకు ఎండిన దినములలో ఏంటంట, ఆ దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు ఏం చేస్తున్నారంట, వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లుకి ఇచ్చుచుండిరి. చాలు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నారంట, తింటున్నారు, త్రాగుతున్నారు, ఏం చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళకి ఇచ్చుచు ఉన్నారు. కానీ దేవుని గురించి పట్టించుకునే వారు ఎవరు ఉన్నారా? లేరు. తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటున్నారు. కానీ ఆ దినాలు ఎలా ఉన్నాయో ఈ దినాలు కూడా అలాగే ఉన్నాయని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే, జల ప్రళయమును వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. చాలు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జల ప్రళయం వచ్చి కొట్టుకొని పోయేదాకా దేవుని మీద భయం ఎవరికి లేదంట. జలప్రళయం వచ్చి కొట్టుకొని పోయేదాకా మనుషునికి దేవుని క్రియలేంటో అర్థం కాలేదంట. అలాంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదండి, దేవుని గురించిన విషయాలు ఎవరికి అర్థం కావట్లా. అలాంటి దినాల్లో మరలా రాబోతున్నాయి. ఎప్పుడు జరగబోతున్నాయి అంట ఇవన్నీ? మనుష్య కుమారుడు వచ్చే సమయానికి ఇవన్నీ జరుగుతాయి అంట. ఇప్పుడు మనిషి కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాబోతున్న దినాల్లో దేవుణ్ణి మర్చిపోయిన వారు అనేక మంది నోవాహు తరములో ఉన్న ప్రజలలాగే తినుచు తాగుచు పెళ్లి చేసుకుంటూ పెళ్లికిచ్చుకుంటూ ఇలా ఉన్నారు. అయితే జల ప్రళయం దేవుని రాకడ వచ్చేదాకా ఎవరు కూడా పట్టించుకోరు. అలా ఉంటాయి అంట దినాలు, ఇలా ఉంటాయి అని తెలియపరుస్తున్నాడు దేవుని యొక్క వాక్యములో. దేవుని యొక్క రాకడ సమయంలో ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచి పెట్టబడును. దేనికి సాదృశ్యమో తెలుసా? ఆ యొక్క తరములను, నోవాహు తరములలో అంతమంది ఉంటే ఒక వ్యక్తి అతని కుటుంబాన్ని మాత్రమే ఓడలోనికి ఎక్కించుకొని సాగనంపాడు దేవుడు. మిగతా వారు ఏం చేశారంటే ఇక్కడే ఉండిపోయారు. వారు ఏం చేయబడ్డారు? జలప్రలయంలో కొట్టుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ అదే మాట్లాడుతున్నారు. ఇద్దరు స్త్రీలు ఉన్నారు, తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. వదిలేయబడతారంట. వాళ్ళకు కూడా అర్థం కాదు. అలాంటి దినాలు రాబోతున్నాయి. ఇంకా గమనించినట్లయితే 43వ వచనములో, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండండి. నోవాహు వలె సిద్ధంగా ఉండండి. రక్షణ ఓడ కట్టుకునే విషయంలో మీ ఆత్మీయ జీవితంలో సిద్ధంగా ఉండండి. ఏ గడియలో జలప్రలయం వచ్చిందో తెలియదు, ఏ గడియలోనే యేసుక్రీస్తు వారి రెండవ రాకడొచ్చిందో తెలియదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు ప్రభు వారు, మీరు సిద్ధంగా ఉండండి. మీ రక్షణ ఓడను పాడు చేసుకోవద్దు, మీ విశ్వాస జీవితాన్ని పాడు చేసుకోవద్దు, మీరు పాడైపోయిన జీవితంలో ఉండకూడదు. రక్షణ ఓడను మీరు ఏం చేసుకోవాలంటున్నాడు? సిద్ధం చేసుకోండి అంటున్నాడు. అవునా? సిద్ధం చేసుకోండి. ఈ జలప్రలయంలో తప్పించబడటానికి మీరు కూడా దొంగ వచ్చినట్లుగా ఏం చేస్తాడంట? మనిషి కుమారుడు వస్తాడు. అలాంటి సమయాల్లో మనుషులు ఇలా ప్రవర్తిస్తారు. ఈ దినాల్లో చూస్తూ ఉంటే అలాగే జరుగుతూ ఉన్నాయి. ఈ దినాలన్నీ కూడా యేసు ప్రభు వారి యొక్క రాకడికి సూచనలుగా కనపడతా ఉన్నాయి. తినటము త్రాగటము ఇలాగే సుఖించే జీవితాల్లో ఉంటున్నారు. కానీ నోవాహు దినముల వలె ఒక్కళ్ళైనా ప్రత్యేకంగా ఎవరు కూడా ఉండట్లేదు. చూడండి ఒకసారి పేతురు రాసిన 2వ పత్రికలో గమనించినట్లయితే 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం.
ఎలాంటి మనుషులు ఉంటారో చూడండి. నోవాహు దినములలో ఆ తరములో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారో ఈ కాలములోని ప్రజల గురించి పేతురు భక్తుడు రాస్తున్నాడు. అంత్య దినములలో ఎవరుంటారంట? అపహాసకులు ఉంటారంట. నవ్వుకుంటారు, వెకిల్ నవ్వు నవ్వుకుంటారు. చెప్పండి, ఏ నవ్వు? ఎకిల్ నవ్వు నవ్వుకుంటారు. అపహాసకులు అపహాసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఏం చేస్తారంట? స్వకీయ దురాశల చొప్పున వారికి మనసుకు వచ్చినట్టు చేసుకుంటారు. చెప్పాలి, ఏం చేస్తారు? వారికి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. ఏ దురాశ వచ్చినా సరే దాన్ని ఏం చేసుకోవాలి? ముందు నెరవేర్చుకోవాలి. అది ఏదైనా పర్వాలా. అలా దురాశ నెరవేర్చుకుంటూ జీవితాలని పాడు చేశారు చాలామంది. వారు దురాశలు నెరవేర్చుకుంటున్నారు. స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏమంటారంట? రాకడ నమ్మరు వారు ఏమంటారంట? ఏముందయ్యా, వారి యొక్క స్వకీయ దురాశలు చొప్పున నడుచుకుంటూ వెళ్ళిపోయి వారు ఏమంటారు? భూమి పుట్టినప్పటిది మొదలుకొని అలాగే ఉంది, మన పితరులందరూ కూడా చనిపోయారు, ఇంకేడుందయ్యా దేవుని యొక్క రాకడా అని చెప్పేసి భయాన్ని వదిలిపెట్టారంట చాలామంది. ఏం వదిలిపెట్టారు? భయాన్ని వదిలిపెట్టారు. భయం వదిలిపెడితే ఏమో ఉపయోగం? వారి యొక్క స్వకీయ దురాశలు చొప్పున చేసుకుంటా వెళ్ళిపోతారు. ఏ వాంఛ కలిగితే ఆ వాంఛ, ఏ కోరిక కలిగితే ఆ కోరిక, ఏ చెయ్యాలనుకుంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరైనా ఆపుతారా? ఆపరు. కానీ ఇక్కడ గమనించినట్లయితే ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఒకసారి మనము 9వ వచనాన్ని చదువుదాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూడండి. ఏమంటున్నాడు తెలుసా పేతురు భక్తుడు? నువ్వు అనుకున్నట్లుగా ప్రభు రాకడ రాదని నువ్వు అనుకుంటున్నావు. మన పూర్వీకులు చనిపోయారు, ఇక లేదని నువ్వు అనుకుంటున్నావు. నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. నిన్ను ఆపేవాడు ఎవడు లేడు అనుకుంటున్నావు. అలాగే ఉన్నాయి, తరాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. కానీ ఆ తరములలో ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆ వ్యక్తి దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనపడ్డాడు. ఆ వ్యక్తితో అంటున్నాడు, మిగతా వాళ్ళతో నాకు అనవసరం, నువ్వు ఒక్కడవే సిద్ధం చేసుకో, నిన్ను నీ కుటుంబాన్ని నేను కాపాడబోతున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ ప్రజలు కూడా అలాగే ఉన్నారు. క్రైస్తవులు ఇంకొంతమంది ఇంకేముందులే రాకడని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు గమనించినట్లయితే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు. ఆయన వస్తానంటే వస్తాడు. He is on the way. We will see the signs of second coming of Jesus Christ. యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడకు సంబంధించిన సూచనలన్నీ చూస్తూ ఉన్నాం. దేశాల మీదకి దేశాలు, రాష్ట్రాల మీదకి రాష్ట్రాలు, యుద్ధాలు జరుగుతున్నాయి, వైరస్లు వస్తున్నాయి, కరోనా వచ్చింది, HMPV అని వస్తుంది. కాలిఫోర్నియా యుఎస్ఏలో ఇప్పుడు హాలీవుడ్ హీరోలు నివసిస్తున్న ఇళ్ళన్నీ సుమారుగా 3000 ఎకరాలు తగలబడిపోతుంది. అందుకే అంటాడు, అంత్య దినమున నీ ధనము అక్కడికి రాదు అని అన్నాడు. తగలబడిపోతున్నాయి. యుఎస్ఏ గవర్నమెంట్ ఎంత ఆపాలని ప్రయత్నించిన ఆగట్ల మంటలో ఏం చేయబడుతున్నాయో తెలుసా? తగలబడుతున్నాయి. కాలిఫోర్నియాలో హాలీవుడ్ ప్రపంచ సినిమా తెరాది గొప్ప హీరోలు అక్కడికి వెళ్ళి ఉంటారంట. వాళ్ళ ఇళ్ళన్నీ తగలబడిపోతున్నాయి అంట. 3,000 ఎకరాలు తగలబడిపోతున్నాయి. కానీ ఆపటం ఎవరి వల్ల కావట్లేదంట. ఇంకా విశ్లేషకులు ఏమంటున్నారు తెలుసా? ఇంకా తగలబడిపోయిద్దంట. ఇంకా మనం గమనించినట్లయితే ఆఫ్రికా భూభాగంలో మధ్యలో చీలికలు వస్తున్నాయంట. మధ్యలో చీలికలు వచ్చి 60 కిలోమీటర్ల దాకా వెళ్ళిపోతుందంట భూమి. అది వచ్చి భారతదేశానికి తగలబోతుందంట కొన్ని సంవత్సరాల్లో. ఇవన్నీ చూస్తే భూకంపం వచ్చింది. ఎక్కడ? జపాన్లో ఇటీవల కాలంలో బిల్డింగ్ కూలిపోయింది.
ఎన్ని జరుగుతూ ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, నా రాకడ వస్తుందయ్యా, నువ్వు సిద్ధపడి ఉండాలి. నీ రక్షణ ఓడ అనేది నువ్వు సిద్ధం చేసుకోవాలి. మారు మనసు ఉండాలి. నీ చెడు హృదయాన్ని మార్చుకోవాలి. నీ హృదయాన్ని మార్చుకోవాలి, నీ తలంపులు మార్చుకోవాలని అంటున్నాడు. అందుకేమంటున్నాడంటే, ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునో నశింపవలనని ఇచ్చయింపక అంతటా అందరూ మారు మనసు పొందవలని కోరుచు నీ ఎదుట ఎలా ఉన్నాడో తెలుసా? దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉన్నాడు. మారు మనసు పొందాలని నువ్వు ఈ రాకడ దినాల్లో, రాకడ ఆలస్యం అయితే మనం మరణిస్తాం. మనము మరణించకపోతే ప్రభు రాకడ వస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగిద్ది. అందుకే ప్రభు అంటున్నాడు, దీర్ఘశాంతము కలిగి మన ఎడల ఎలా ఉన్నాడో తెలుసా? మారు మనసు పొందండి. మీ చెడుతనము ఊహలన్నీ మార్చుకోండి. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు తప్పించబడతారు. లేకపోతే జల ప్రళయము లాంటి భయంకరమైన ఆ విపత్తులో పడిపోయి జీవితాల్ని పాడు చేసుకుంటారు, నిత్య నరకంలోకి వెళ్తారని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. నోవాహు దినములు అలా ఉంటే, అలాంటి జనరేషన్స్, అలాంటి తరముల్లో ఉంటే ఒక్కడే నిలబడ్డాడు. అతని గురించి సాక్ష్యం ఇస్తూ అంటున్నాడు దేవుడు, యెహోవా, ఈ తరములలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉన్నావు. దేవుడు కూడా మనల్ని చూసిన తర్వాత ఈ తరములో మనము ఎలా ఉండాలో తెలుసా? నోవాహు వలె ఉండాలి. అలాగే నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఆ ఓడ రక్షణ ఓడ నీకు నీ కుటుంబానికి మాత్రమే అని చెప్పేసి అన్నాడు. అంత మాత్రమే కాదు, మనం గమనించినట్లయితే ఒకసారి ఈ యొక్క 6వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో దేవుడు ప్రతిసారి కూడా ఏం రాశాడు? ఇక్కడ 7వ అధ్యాయములో ఏమన్నాడు? మొదటి వచనములో నీ తరములో. ఇక్కడ గమనించినట్లయితే ఏమంటున్నాడో తెలుసా? నోవాహు ఏంటంట? తన తరములో ఎలా ఉన్నాడంట? నిందారహితుడు, స్పాట్లెస్. ఈ తరములో మనం ఉన్నాం. నీతిమంతుడిగా దేవుని కనపడ్డాడు. రక్షణ అనే ఓడలోనికి తనకి స్థానాన్ని చేకూర్చుకున్నాడు. ఇప్పుడు కూడా ఈ తరములో మనం ఉన్నాం. మనము కూడా ఏం చేయాలో తెలుసా? స్థానాన్ని సంపాదించుకోవాలి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడును. ఎలాంటి వాడంట? ఆ తరములలో, పాడైపోతున్న తరములలో ఎలాంటి వాడంట? నడురులు చెడుతనము భూమి మీద గొప్పదైగా ఉంటే ఆ తరములలోనే ఒక్కడే నిలబడ్డాడంట దేవుని కోసం. దేవుడు అంటున్నాడు, నీ వలన నేను నీలో నుండి జనాలుగాన్ని బయటికి తీసుకురాబోతున్నా అన్నాడు. హల్లెలూయా. నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. వదిలిపెట్టడు. మనుషులు అలా పాడైపోతున్నారని మనం పాడవటానికి వీల్లేదు. వాళ్ళు అలా జీవిస్తున్నారని మనం జీవించడానికి వీల్లేదు. ఈ తరములలో మనమైనా ఇలాగూ దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించాలి. అందుకేమంటున్నాడంటే, నోవా నీతిపరుడును, తన తరములలో నిందారహితుడై ఉండి నోవాహు దేవునితో నడిచినవాడు. చాలు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. నీతిమంతుడంట, దేవుని ఎదుట ఏ నిందలు కూడా లేనివాడంట. ఎలాంటి అనుభవం కలిగిన వాడో తెలుసా? ఆ తరములలోనే దేవునితో నడిచిన వాడంట. నడిచిన వాడంటే అన్యోన్యమైన సహవాసం కలిగిన వాడు, ఆత్మీయ జీవితంలో దేవునితో కూడా అనుబంధం కలిగిన వాడు. దేవునితో నడిచే అనుభవం అంటే ఆధ్యాత్మికమైన అనుభవం కలిగిన వాడు. హానోకు కూడా దేవునితో ఏం చేశాడు? నడిచాడు. మనము ఈ తరములో ఆలోచన చేసి దేవునితో నడవటం అంటే ఏంటో తెలుసా? దేవునితో సహవాసం చేయటం. హల్లెలూయా. ప్రార్థనలో, వాక్యములో ప్రభుతో మనం కూడా నడవటము. ఈ ఆత్మీయ జీవితంలో ప్రభుతో కలిసి మనం కూడా ఏం చేయాలో తెలుసా? నడవాలి. ఈ తరములో అలాంటి వారిగా ఉండాలి. అవునా? అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నోవాహు అతని తరములలో నీతిమంతుడును నిందారహితుడిగా ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. మరి నువ్వు నడుస్తున్నావా దేవునితో? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది దేవునితో? ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితము? ఎలా ఉంది దేవునితో? దేవుడు అంటున్నాడు, నోవాహు వలె ఉండు. ఈ తరము చెడిపోయిన తరము, ఊహలన్నీ కూడా పాడైపోతున్న తరము, ఎవరిని లెక్క చేయని తరము, దేవుడంటే కూడా వినని తరము, ఆ తరములో జీవిస్తున్నాం. కానీ ఆ తరములలో కూడా ఒక వ్యక్తి తన నీతిని కాపాడుకున్నాడు, ఏ మచ్చ లేకుండా జీవిస్తూ ఉన్నాడు, దేవునితో నడుస్తున్న వ్యక్తి. మనము కూడా ఆ దినాల కంటే ఈ దినాల్లో ఇంకా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కనుక మనము కూడా
ఇలా దేవునితో నడిచే అనుభవం, ఆధ్యాత్మికమైన అనుభవం కలిగి మనం జీవించాలి. మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 4వ మాటను మనం గమనించినట్లయితే 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. హల్లెలూయా. ఎంతమందిని దేవుడు చూస్తూ ఉన్నాడు, ఎవరొక్కళ్ళు కూడా కనపడలేదు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మొట్టమొదటి గమనించినట్లయితే, ఈ తరములలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉన్నావు. రెండోది గమనించినట్లయితే, నీతిమంతుడును తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. కృప పొందుకున్నాడంట. కృప అంటే ఏంటో తెలుసా? బలహీనునికి బలవంతుడు ఇచ్చే కృప, సామర్థ్యం, శక్తి. అర్హత లేని వానికి అర్హతనిచ్చేది. అలాంటి గొప్ప వ్యక్తి. వారందరిలో, వారి తరములలో నోవాహు ఎలా జీవించాడు. మరి ఈ తరములలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడంటే, నోవాహుని మన జీవితంలో దేవుడు కూడా అంటున్నాడు, దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగపరుచుకో. నోవాహు దినములు రాబోతున్నాయి. ఇలాగే జీవిస్తూ ఉన్నారు మనుషులు. పెళ్ళిళ్ళకి ఇస్తూ, తినుచు, త్రాగుచు, అటు ఇటు తిరుగుతున్నారు తప్ప ఎవరు కూడా దేవుని సన్నిధిలో ఉండట్లేదు. ఏమైపోయినాయి అంట? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయముల యొక్క తలంపులలోని ఓహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా ఏం చేశాడు? చూశాడు. అలా ఉంటున్నాయి మన యొక్క ఊహలు, అలా ఉంటున్నాయి మన యొక్క ఆలోచనలు. ఒకసారి 14వ కీర్తన మనం చదువుకుందాం. ఒకసారి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. ఎలాంటి వారంట? బుద్ధిహీనులు ఏమనుకుంటున్నారు? దేవుడు లేడని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఇక్కడ గమనించినట్లయితే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు, అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. చూడండి, ఈ దినాల్లో ఎన్ని అసభ్యమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయో. తమ వ్యక్తిగతమైన జీవితంలో ఎన్ని అసభ్యమైన కార్యాలు చేసుకుంటూ మనం తిరుగుతూ ఉన్నామో. అందుకేమంటున్నాడంటే, మేలు చేయవాడు ఒక్కడును ఈ తరములో ఎవ్వరు కూడా లేరు. ఈ తరములలో చెడిపోయిన, పాడైపోతున్న, ఊహంతయు కూడా చెడిపోతున్న ఈ కాలములో మనము నోవాహు వలె ఉండాలని దేవుడు ఈరోజు తన వాక్యములో నుంచి మాట్లాడుతున్నాడు. 2వ వచనములో గమనించినట్లయితే, వివేకము కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను, ఎక్కడి నుండి చూస్తున్నాడంట? ఆకాశం నుండి చూస్తున్నాడు. ఆ తరాన్ని చూశాడు. వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు ఎవరైనా ఉన్నారేమోనని దేవుడు నోవాహులో ఉన్న తరాన్ని చూస్తూ ఉంటే ఎవరు కనపడ్డారు? నోవాహు ఒక్కడే కనపడ్డాడు. దేవుడు అదే కనుదృష్టితో ఈ తరములో ఉన్న ప్రజల్ని చూస్తూ ఉన్నాడు, మనల్ని గమనిస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఈ దినములు ఎలా ఉన్నాయో తెలుసా? అందరూ తినుచు, తాగుచు, పెళ్ళిళ్ళకి ఇస్తూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఎలా ఉన్నారు? చెడిపోయారు. చెడుతనముతో నిండిపోయింది. హృదయములోని తలంపులన్నీ కూడా చెడ్డవైపోయినాయి. ఈ తరములలో నువ్వైనా నోవాహు వలె ఉండి నీ రక్షణని కాపాడుకుంటావా? దేవుని యొక్క రాకడలో ఎత్తబడతావా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి మనందరం కూడా ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన గొప్ప దేవుని యొక్క సన్నిధిలో, అయ్యా, నోవాహును చూసినప్పుడు అతడు నీతిమంతుడిగా ఉన్నాడయ్యా. అతని తరములలో, ఈ తరములలో మేము కూడా అలా ఉండటానికి సహాయం చేయి ప్రభా. అందరూ ఒకవైపు ప్రయాణం చేస్తుంటే నోవాహు ఒక్కడే మాత్రం ప్రత్యేక